ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిసెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేయడంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో 3 రాజ్యసభ సీట్లు కూటమికే దక్కనున్నాయి. 3 ఒకటి జనసేనకిస్తారనే ప్రచారం సాగుతోంది. జనసేనకిస్తే నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి ఆ షెడ్యూల్ విడుదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో సహా 4 రాష్ట్రాలకు సంబంధించిన ఆ ఉప ఎన్నికల షెడ్యూల్ భారతదేశ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో రాజ్యసభకు సంబంధించిన ఉప ఎన్నికలు అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజీనామా చేసిన 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నట్లు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల్లో నోటిఫికేషన్ మోగడంతో ఒకసారిగా ఆశావాహులందరూ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం. వాటిలో ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ స్పీకర్ అయిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ పేరు తెర మీదకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో నాగబాబుని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికల బరిలోకి పశ్చిమ గోదావరి నుంచి దించాలని అనుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో అది డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి కూడా నాగబాబుని అతి ముఖ్యమైన ప్లేస్ లో ఉంచాలని కూడా పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్న నేపథ్యంలో నాగబాబుకి ఒకసారిగా అదృష్టం తట్టిందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎవరైతే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నర్ కోట కింద వీళ్ళ ముగ్గురిని కూడా రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యసభకి పంపించిన నేపథ్యం. కానీ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ ముగ్గురు కూడా పోటీ చేయటం, వైఎస్ఆర్సీపీ పార్టీ భారీగా పతనం అవటం, భారీగా ఎన్డీఏ కూటమి నేతలు భారీ మెజార్టీలో అధికారంలో రావడంతో ఒకసారిగా వైసీపీ పార్టీకి సంబంధించిన విధి విధానాలు తమకు నచ్చట్లేదని తమను పార్టీలో అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు పార్టీలో తాము ఉండటం ఎందుకంటూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ముగ్గురు కూడా ఒకసారిగా రాజీనామా చేయడంతో వైసీపీ కుంటుపడిందని చెప్పుకోవాలి. అలాగే రాజ్యసభలో చాలా కీలకమైన 3 స్థానాలు కోల్పోవడంతో వైసీపీకి భారీ దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా ఉప ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10వ తారీఖు తుది గడువుగా ప్రకటించారు. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13న తుది గడువుగా ప్రకటించారు. ఎన్నికలు కనుక అనివార్యమైతే డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం కనపడుతున్నాయి. అదే రోజు కూడా ఓట్ల లెక్కింపు కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా మరలా ఎన్నికల నగారా మోగటంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హీటెక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే 11 ఎమ్మెల్యే స్థానాలు ఉండటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించిన పోటీ బరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదనే సంకేతాలే వినపడుతున్న నేపథ్యంలో ఏదైతే రాజ్యసభ 3 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి పూర్తి మెజార్టీ ఉండటం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మెజార్టీ లేకపోవడంతో 3 స్థానాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనివార్యం అవుతాయి అనుకోవడానికి కూడా ఆవశ్యకత లేకుండా పోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక వన్ సైడ్ మాత్రమే జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీటిలో భాగంగా జనసేన పార్టీ
పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారాలు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే నాగబాబు చూసుకుంటున్నారో ఆ నాగబాబుకి ఆ రాజ్యసభ ఖచ్చితంగా అందుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతూ ఉన్న పరిస్థితి ఉంది రిహానా.